ఆయన అడిగారు, సమాధానం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. మొట్టమొదటిగా మూర్తి అన్నగారు ఒక మాట చెప్పారు. అంటే నారాయణమూర్తి అన్నగారు నాకు ఏ ఊరు నుంచి వచ్చారో నాకు ఐడియా లేదండి సార్. ప్లీజ్ ఏమనుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తే నాకు. నేను తాడేపల్లి ఇక్కడే ఉంటానమ్మా. నేను కూడా పల్నాడు దగ్గరలోనే ఉంటాను. ఓకే ఓకే సార్. కానీ మీరు పల్నాడు దగ్గరలో ఉన్నారు, నేను పల్నాడు లోపల ఉన్నాను, అందుకని చెప్తున్నాను సార్. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నా సార్ పల్నాడులో. ఒక డాక్టర్ గా ఇక్కడ సర్వీస్ అందిస్తూ 2019 తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ లో నేను వాలంటరీగా ఒక ప్రజల అవేర్నెస్ తెచ్చేదానికి అని చెప్పేసి వచ్చానండి బయటికి. దాంతో ఒక ప్లాట్ఫామ్ గా తెలుగుదేశం పార్టీని తీసుకున్నాను. ఇక్కడ మీరు చెప్తున్నారు సార్, రాజ్యాంగం ఉందా, రాజ్యాంగబద్ధంగా ఉందా, ఈ విషయాలు చెప్పే ముందు మనము లాస్ట్ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత విధ్వంసము ప్రజావేదిక పోల్చడంతో స్టార్ట్ అయింది. అది మరి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో ఏమో నాకు తెలీదు, రాజ్యాంగబద్ధంగా జరిగిందో కూడా తెలీదు. దాని తర్వాత అండి ముఖ్యంగా పల్నాడులో స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చినాయండి. రాజేంద్ర గారు మీరు వినాలి ఇది బాగా. స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ఊర్లో అయినా ఎవరికున్న ఓట్ బ్యాంక్ వాళ్ళకుంటది, ఎవరికున్న ఫాలో అప్ వాళ్ళకుంటది. ఒక నాయకుడిని ఒకరు మెచ్చుతారు, ఇంకొకళ్ళు ఇంకొక నాయకుడిని మెచ్చుతారు. కానీ ఫస్ట్ టైం 2019 తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మాచర్ల నియోజకవర్గం మొత్తం యునానిమస్ అండి. అది పోలీసుల్ని తీసుకోండి, రెవెన్యూ అధికారులని ఎవరిని అడ్డం పెట్టుకున్నారో మనందరికీ తెలుసు. ఆ రోజు మీరు గమనించాలి, మీకు గుర్తుందో లేదన్న నారాయణమూర్తి అన్న, ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో యునానిమస్ గా బలవంతంగా చేసుకునే ముందు మాచర్లకి బుద్ధా వెంకన్న గారు మరియు బోండా ఉమా గారు ఆ ఏరియాకి క్యాంపెయినింగ్ కోసం వచ్చారండి. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరిని అబ్జర్వర్ గా వేస్తారు. అప్పుడు తురకా కిషోర్ గారని ఒక వ్యక్తి ఇప్పుడు ప్రెసెంట్ మాచర్లకి మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్నారండి. ఆ రోజు బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు వెహికల్స్ ని ఎలా పగలగొట్టారో, ఎలా వాళ్ళ మీద ఎంత భయంకరంగా దారుణం చేశారో ఇది కూడా రాజ్యాంగ పద్ధతిగా అందామా పూర్తి గారు మీరు అది చూశారు. ఆ తర్వాత చంద్రయ్య గారు జై జగన్ అన్నందుకు నడి రోడ్డు మీద గొంతులు కోసారండి. ఇది కూడా రాజ్యాంగబద్ధం అనుకున్నామా మనం చెప్పండి? అదే కాదండి, జల్లయ్య అని చెప్పి ఒక బీసీ నాయకులండి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల్ని మనం ఎప్పటి నుంచి ఊచకోతకు వస్తున్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది. జల్లయ్యని నడి రోడ్డు మీద అండి 30 మంది వాళ్ళని కత్తులతో వేటాడి కోర్టుకి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి, ఇవన్నీ మనకి కనిపించట్లేదా? ఇవాళ కేవలం ఇది ఎవరు ప్రేరేపించారు ఎవరు కాదండి. ఇప్పుడు అంతో ఇంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులన్నీ రాజేంద్ర గారు అంతో ఇంతో మాలాంటి వాళ్ళు చదువుకొని ఏదో కొంచెం అవగాహనతో ఉంది, ఈ పోలింగ్ ఎక్కువ శాతం వస్తే కొంచెం ఓటు హక్కును వినియోగించుకోండి, మన ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ మేము ఒక ఎడ్యుకేట్ చేశామండి మొత్తం ప్రజలందరినీ. మంచిదే డాక్టర్ గారు. ఇప్పుడు దాన్ని ఎవరు కాదన్నట్ల మీరు వేసిన ప్రశ్నలకి అనేక సార్లుగా వైసీపీ నాయకులు సమాధానం చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిలబడ్డారు. అంటే మీరు అంటున్నారు ఇవాళ అంటే రాజ్యాంగబద్ధంగా ఏంటంటే ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు. వైసీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కూడా యునానిమస్ గా జరిగి మా పై ప్రాంతం యునానిమస్ చేస్తే బాగుండేది. ఇవాళ ప్రజలందరూ తెలుసుకొని ఇవాళ వచ్చి ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేసిన వైసీపీ నాయకులండి. నేను పల్నాడు లోపల నుండి మాట్లాడుతున్నాను. ఇవాళ వచ్చి గుళ్ళో పెట్టారో బండిలో పెట్టారని కదండి, ఒక తంగిన విలేజ్ లో ఎన్నింటి తగలు పెట్టేశారో మీకు తెలియదు సార్. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, చిన్న కొట్టున్న వాళ్ళు పాపం. ఏ నాయకులు పెద్ద నాయకులు కదండి, ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేవాళ్ళు మన కాళ్ళ కింద చొప్పులు మనం ఏం చేసినా పడుతాము, మనం తగలబెట్టాం. నేను సాయంత్రం జరిగింది కదండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా తారీఖుడిలో ఒక మాక్ అనమాట, ఒక 4,500,000 మెంబర్స్ అండి ఇంటింటికి. ఎట్లంటే సినిమాలలో కూడా చూడమండి అంత భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ రాజకీయాల నుంచి బయటకు వస్తా ఉంటే మళ్ళా పచ్చగా ఉన్న పల్లెటూళ్ళలో ఇవన్నీ స్టార్ట్ చేసిందే. నేను నారాయణ మొత్తానికి తెలియదని కాదు, గుడ్డగాల్సి ఎవరికైనా నెత్తలేయకూడదండి. ఇవన్నీ ఎంత స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ మాట్లాడటం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇవాళ మాట్లాడలో ఎంత భయంకరంగా బ్రహ్మారెడ్డి గారు ఎక్కడికి వచ్చి అక్కడికి వెహికల్స్ తగలు పెట్టేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో
ఎక్కడ ఓటింగ్ ఎక్కువ అనుకూలంగా పడుతుందో అసలు ఓటింగ్ జరగకుండా చేయాలనేది మెయిన్ ఉద్దేశం అండి ఇక్కడ నాయకులకి. ఎస్ డాక్టర్ గారు, ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తా. నేను నిర్మోహమాటంగా ఒక డిక్లరేషన్ ఇప్పుడు చెప్పాలి. నారాయణమూర్తి గారు డిబేట్ నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడైనా బాధ్యత ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు చర్చలో కూర్చున్నప్పుడు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నేసి వెళ్ళిపోతే దాన్ని పారిపోవడం అంటారు. బట్ అనేక చర్చల్లో చాలా స్పష్టంగా తన వాదన వినిపించినటువంటి నారాయణమూర్తి గారు ఎంత పనున్నా సరే మీరే చూశారు, అట్లీస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పా. వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో మరి జనం ఆలోచించండి. నేను వన్ సైడ్ లేను ఇద్దరి వాదనలు వినిపించటానికి సిద్ధంగా ఉన్న బాధ్యత కలిగిన జర్నలిస్టుగా నేను చర్చకు పిలిచిన తర్వాత 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే వాట్ టు సే? దీని రాజకీయం అందామా? ఇది రాజకీయ పార్టీల పద్ధతి అందామా?